హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రచ్చబండ. పౌరుషాల పురిటిగడ్డ అయినటువంటి గురజాలలో ఇవాల్టి రచ్చబండ కార్యక్రమం మనం నిర్వహించబోతున్నాం. అసలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల దాకా వెళ్తున్నాయా? ప్రజలు ఏ రకంగా సంతృప్తిగా ఉన్నారు? ఈ అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. బేసికల్గా గురజాల గురించి చెప్పాల్సి వస్తే 1955వ సంవత్సరం నుంచి గురజాల ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్గా మనకి 14 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, ఒక్కసారి సిపిఐ, ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక్కసారి కాంగ్రెస్ అయి, ఒక్కసారి కృషికేర్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు. గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కాసు మహేష్ రెడ్డి గెలుపొందడం జరిగింది. గురజాలకు సంబంధించి టోటల్గా మనకి 4 మండలాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల అండ్ మాచవరం మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, డెవలప్మెంట్ వైపు అడుగులు ఏ రకంగా పడుతున్నాయి, అన్ని ప్రజలతోనే మాట్లాడి తెలుసుకుందాం. పదండి. ఈ రోజు మన రచ్చబండ కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మనతోనే ఉన్నారు. సార్, గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామ్మా. సార్, మీ టెన్యూర్ లో ఈ పర్టికులర్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది అంటే ఏం సమాధానం చెప్తారు సార్? హౌ డు వి హావ్ టు స్టార్ట్ విత్? అన్ని రంగాల్లో కేవలం నవరత్నాల ద్వారా దాదాపు 1600 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, అది అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, లేదు ఆరోగ్యశ్రీ, ఇలాగా ఆ పథకాలే కాకుండా శాశ్వత పథకాలు దాదాపు 1960 కోట్లతో ఈరోజు మీరు చూస్తున్నారు. కామేపల్లి దగ్గరలోనే ఈ రెవెన్యూ విలేజ్లో మెడికల్ కాలేజ్, హాస్పిటల్. మీరు గురజాల నియోజకవర్గంలో గడిచిన 75 సంవత్సరాల్లో కనీసం ఒక 30-40 పడకల హాస్పిటల్, సరైన హాస్పిటల్ లేదు. ఈరోజు 600 పడకల హాస్పిటల్ 500 కోట్లతో బహుశా వచ్చే వారం 10 రోజుల్లో 100 పడకలు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ కల్లా 600 పడకలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజ్, సరైన డిగ్రీ కాలేజ్ లేదు గురజాల నియోజకవర్గంలో. అటువంటిది ఒక బ్రహ్మాండమైన మెడికల్ నర్సింగ్ కాలేజ్ కూడా వచ్చే 2025 మార్చి నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఆ రకంగా మీరు లేదు తాగునీరు 218 కోట్లతో జలదీక్ష పేరుతో ఇప్పటికే పిడుగురాళ్ల నీళ్ళు ఇస్తున్నాం. అన్ని గ్రామాలు 57 గ్రామాలు, దాచేపల్లి, గురజాల పట్టణాలకు కూడా వచ్చే 1 ఇయర్లో ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి గులాయి బిగించి నీళ్ళు ఇవ్వబోతున్నాం, కృష్ణా నీళ్ళు. లేదు దాచేపల్లి గురజాలని పట్టణాలు చేసాం. మంచి హైవే దాచేపల్లి టు గురజాల 400 కోట్లతో నేషనల్ హైవే తీసుకొచ్చాం. లేదు ఈరోజు మీరు గ్రామాల్లో చూస్తున్నారు సచివాలయాలు, నాడు నేడు కింద స్కూళ్ళు. సో ఇలా మీరు చూసుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, శాశ్వత పథకాలు. సో మల్టీ ఫేసెటెడ్ డెవలప్మెంట్ కనిపిస్తోంది మీ టెన్యూర్ లో అన్నది మీరు చెప్పదలుచుకున్న పాయింట్. మరి ఎందుకు సార్ మీ అపోనెంట్ ఎరపతినేని శ్రీనివాసరావు ఆయన కనిపించినప్పుడల్లా తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు, ఇలాంటి గెస్చర్స్ అన్ని ఎందుకు చేస్తూ ఉంటారు సార్? వాట్ డస్ దట్ సిగ్నిఫై? ఇక చేయడానికి ఏముందమ్మా, అదే కదా ఆయనకి చేతనైంది. ఇప్పుడు 4 స్కూళ్ళు కడితేనో, కాలేజీలు కడితేనో, నీళ్లు ఇస్తేనో, ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం శాశ్వతంగా హౌసింగ్ కాలనీలు చేస్తేనో, లేదా హైవేస్ నిర్మిస్తేనో చెప్పుకోవడానికి ఉంటుంది. నేను వాళ్ళని తరచూ ఒకే ప్రశ్న అడుగుతున్నా, బహిరంగ చర్చ పెట్టమన్నాను, ఎవరేం చేశారు? నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మేము బహిరంగ చర్చ పెట్టండి, మా పార్టీ తరఫున నేను ఒక్కడనే వస్తాను, చర్చిద్దాం, ఎవరేం చేశారు. అంటే తెలుగుదేశం ఇప్పటి వరకు ఇన్నేళ్లలో దగ్గర 4 డికెట్స్ లో చేయలేనటువంటి పని 5 years లో చేశారన్నది మీరు చెప్పదలుచుకున్న పాయింట్. 100% కదా. పిడుగురాళ్ల పట్టణం ఉంది, బహుశా పల్నాడు ప్రాంతంలో అత్యంత పెద్ద పట్టణం. నేను వాళ్ళని అడిగింది ఏంది, మీరు కట్టిన హాస్పిటల్ ఏదన్నా ఉంటే చూపెట్టండి అన్న, మీరు కట్టిన కాలేజ్ ఏమన్నా ఉంటే చూపెట్టమన్నా. లేదు తాగునీరు మీరు అంటున్నారు. పిడుగురాళ్ల పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. ఒక్క వార్డులో అన్నా ఒక కనెక్షన్ ఇచ్చారా చూపెట్టమన్నా, ఒక ఇంటికైనా. మనం ఇప్పటికి 10,000 కనెక్షన్లు ఇచ్చాం, ఇంకొక 8,000 ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో ఆ 8,000 కూడా పూర్తి చేస్తే 18,000కి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నాం. ఆటోనగర్ పూర్తి చేసాం. బైపాస్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, అద్దంకి నార్కెట్పల్లి హైవే. మరి బైపాస్ రోడ్డు వాళ్ళు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎరపతినేని శ్రీనివాసరావు, పూర్తి చేయాల. ఈరోజు అయిపోయింది, ఇంకో 20 daysలో అది అందుబాటులోకి రాబోతుంది. సో ఈ రకంగా ప్రతి విషయం. లేదు జానపాడు బ్రిడ్జు 52 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేసాం, పనులు మొదలైనాయి. సో మల్టీ డెవలప్మెంట్. నేను ఒక సెక్టార్ అనట్లా, రోడ్లు కానీ, తాగునీరు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ. లేదు మనం దాచేపల్లిలో మార్కెట్ యార్డ్లో ఇక్కడంతా కూడా రైతులు ఎక్కువ పండించేది మిర్చి, పత్తి ఎటు ఇక్కడ CCI ద్వారా కొంటున్నారు. మిర్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుంటూరు మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి వాళ్ళు. గడిచిన బహుశా 100 years నుంచి అదే జరుగుతుంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ గుంటూరు.
పండించేదేమో పల్నాడు, అమ్ముకునేది గుంటూరులో. అందుకని నడికుడి దగ్గరే మేము ఎక్స్పోర్టర్స్ని తీసుకొచ్చాం, ఏజెంట్స్ని తీసుకొచ్చాం, వాళ్ళకి లైసెన్సులు ఇచ్చాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే కొనుగోలు మొదలు పెట్టాం. అంతా అయిపోయింది అన్నట్ల. ఒక ఇత్తనం నాటాం. చెట్టు వృక్షం అవ్వాలంటే టైం పట్టింది కదా. అబ్సల్యూట్లీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ లో మీరున్నారు కాబట్టి డెఫినెట్లీ మేము ఇచ్చేసాం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రజలు, మీ నియోజకవర్గానికి ఇక్కడ మండలానికి సంబంధించిన ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా దగ్గర నుంచి? ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. సో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించిన ఒక సొల్యూషన్ కావాలి అంటే మీరు ధైర్యంగా చేయెత్తి మాట్లాడొచ్చు. సో ఎవరు మాట్లాడతారు ఫస్ట్? రండమ్మా. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు సుజాత మేడం. ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంతకుముందు వీఆర్ఓలోకి వెళ్ళాలంటే బిడిగరాలు వెళ్ళాలి మేడం. ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. అది మేము ప్రతి అవసరానికి వెళ్ళాలంటే వీఆర్ఓకి వెళ్ళాలి, పిడిగిరాలు వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. ఏం పని చేయించుకోవాలన్నా కూడా ఎవరినో ఒకరిని అడగాలి. వాళ్ళు ఎవరో చెప్తే వెళ్తాం, లేకపోతే మాకు తెలియదు. కానీ గవర్నమెంట్ వచ్చాక మేడం ప్రతి విలేజ్కి ప్రతి సచివాలయం ఉంది మేడం. నాకు 40 years వచ్చాయి ఇప్పటికి. విలేజ్ గ్రామ పంచాయతీలు ఉండేవి మేడం. ఆ పంచాయతీలు ఎలా ఉన్నాయంటే అక్కడికి వెళ్తే దోమలు కుట్టుకుంటా వాసన వస్తా అట్లా ఉండేవి మేడం. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కాసుమాష్ రెడ్డి అని వచ్చిన తర్వాత ప్రతి విలేజ్ క్లినిక్ ఒకటి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు మేడం. ప్రతి అవసరం ఎక్కడున్నా సరే ఎక్కడికి వెళ్తే పని అయింది, ఎవరికి తెలియని వాళ్ళకైనా ఎక్కడికి వెళ్తే పని అయింది అంటే సచివాలయంకి వెళ్తే ప్రతి పని అక్కడ జరిగిద్ది మేడం. ఎవరికి తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఆ పని వెంటనే జరుగుతుంది. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి మేడం. మా పిల్లలు ఇంటికి ముందు చదువుకోవాలంటే మేడం స్కూల్కి వెళ్ళించాలంటే స్కూల్ బాగోవు, మేము చదువుకోలేము, దూరంగా వెళ్లి మంచి స్కూల్లో చదివించుకోవాలి అని అనుకునేవాళ్ళ. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు నేడు కింద మేడం స్కూళ్లు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే అంత పర్ఫెక్ట్ గా. దూరం వెళ్లి మా పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఉన్న స్కూళ్లలోనే చదివించుకున్నాం. కాలేజీకి వెళ్ళాలంటే ఆడపిల్లల్ని దూరం పంపించాలంటే భయం వేసేది మేడం మాకు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది మేడం. మా పిల్లల్ని చదివించుకుంటే ఒకప్పుడు మేము చెన్నైలో, మీ బాబు ఏం చేస్తున్నాడు అంటే మెడికల్ కాలేజీలో చెన్నైలో మెడికల్ సీట్ చదువుకుంటున్నాడని చెప్పి. కానీ మహేష్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత మాకు ఇంత దగ్గరలో మేడం మెడికల్ కాలేజీ నిర్మించారు మేడం. అది కూడా ఈ వారంలోనే అది కూడా ఓపెనింగ్ జరగబోతుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది మేడం. మా పనులు ఊర్లలో గానీ చుట్టుపక్కల విలేజ్లో గానీ ప్రతి విలేజ్ లో మేడం ప్రతి పని మంచి పనే జరిగింది. కానీ మంచి జరగలేదని ఎవరు లేరు మేడం. గత ప్రభుత్వం అప్పుడు మా ఆయనకి కాలు ఇరిగింది, కాలు తీసేశారు. పింఛన్ ఇవ్వమనంటే మా వెళ్ళి వస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వని ఇవ్వలేదు 5 సంవత్సరాలు. మన జగనన్న వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు అడిగారా మీరు? మీకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు? ఇవ్వము, మా కెళ్ళి కాదు కదా మీరు, మా ప్రభుత్వంలో కాదు కదా మీరు, అవతల వాళ్ళు కదా ఇవ్వని అన్నారు. ఇంకా తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆయనకి పింఛన్ వస్తుంది. నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నా. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. మా ఆయనకి రైతు భరోసా పడుతుంది. సహాయం అందింది అనుకుంటున్నారా, లేకపోతే వాలంటీర్లు పార్టీలకు అతీతంగా సహాయం చేసేవాళ్ళ? ఇప్పుడు ఈ పార్టీ నమ్మినా నమ్మపోయిన వాళ్ళు అవతల వాళ్ళకి కూడా అందరికీ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళని లేదు. ఎలా చెప్పగలరా మాట మీరు? అప్పుడు ఎవరివైనా చూస్తున్నాం కదా మేడం, అందరికీ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనేది అసలు లేనే లేదు, అందరికీ చేస్తున్నారు. అంతకుముందు అట్లా ఏరు పంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. తుమ్మల చెరువులో చాలా అభివృద్ధి జరిగింది. మాకు 4 కోట్ల రూపాయలు ఇప్పుడు జరిగిన అభివృద్ధి మేము చెప్తున్నాం. వాటర్ అయితేనేమి, సీసీ రోడ్లు 2 కోట్లకి వేశారు. ఏది మహేష్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి అనేది మాకు జరిగింది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా చూసాము, కానీ ఇంత అభివృద్ధి లేదండి. వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సి అనుకున్న వాళ్ళకే ఏ ఇల్లైనా గవర్నమెంట్లో రావాలంటే వాళ్ళకే ఇచ్చుకున్నారు. కానీ అలాంటిది ఇప్పుడు జరగటం లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను పెట్టారు. ఏది వాలంటీర్ని. ప్రతి వాలంటీర్ కూడా పార్టీ చూడటం లేదు. అన్న చెప్పాడు కులం చూడను, మతం చూడను, పార్టీ చూడని. అదే రీతిగా ఆ పెట్టిన మరి వాలంటీర్లు ఎంతో చక్కగా వారు ఊరికి 30 మంది, 20 మంది, 25 మంది ఉన్నారు. చిన్న చిన్న గ్రామాలకు, పెద్ద పెద్ద గ్రామాలకు కూడా వారందరూ కూడా జనం మధ్యకి వెళ్లి వారికి రావాల్సిన పెన్షన్ 1వ తారీఖు రాగానే ఇంటికి వెళ్ళి ఇవ్వడం. మరి ఆడవాళ్లు ఆసరా మొన్న ఇటీవలే ఆసరా పడింది. డ్వాక్రాలో ఉన్న వారికి 4 సంవత్సరాలు మరి కిస్తీల ప్రకారం అన్న ఇచ్చాడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు. రైతు భరోసా అనేది కూడా మాకు 13,000 రూపాయలు పడతానే ఉన్నాయి. మరి మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానే ఉన్నాడు. అన్ని సంక్షేమ పథకాలు మీ దాకా వస్తున్నాయన్నది మీరు హ్యాపీగా చెప్తున్నాం. నా పేరు పుల్లారెడ్డి. మరి నా గ్రామం గతంలో 1953లోనే మాకు విద్యాపరంగా మా దాతలు ఎంతో గొప్ప ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ ఇచ్చారు. ఆ స్కూల్లో ఎంతో గొప్పగా చదువుకొని ఎంతో మంది అభివృద్ధి చెందారు. కానీ మధ్యకాలంలో 1994లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎయిడెడ్ స్కూళ్ళకి పర్మిషన్ తీసేసి టీచర్ లేకుండా చేసినాక మొన్నటి వరకు మా స్కూల్లో ఎంత దీనాతి దీనంగా ఉందో చెప్పడానికి లేదు. అలాంటి స్కూల్ని మా యొక్క ఎమ్మెల్యే గారికి
మరి మా పరిస్థితి ఒకప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలకు మొత్తం మా ఊరు వచ్చేవాళ్ళు, ఇవాళ మేము పొరుగురు పోతున్నాం సార్, మా పరిస్థితి ఇలా ఉంది. మరి మా పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సెలవు వల్ల, మరి ఆయన ఇచ్చిన జీవో వల్ల మళ్ళీ మా యొక్క స్కూల్కి పర్మిషన్ వచ్చి ఇవాళ మా పిల్లలు బయటకు పోయే పిల్లగాళ్ళు మా స్కూల్లోనే చదువుకుంటున్నారు. మరి ఎంతో సంతృప్తిగా ఉంది. అట్లానే మా గ్రామంలో 25 కోట్లు వచ్చినాయి. గతంలో ఎట్లాంటి మరి అభివృద్ధికి ఇన్ని కోట్లు వచ్చి ఎప్పుడు ఎరగరు. సచివాలయ వ్యవస్థ గురించి ప్రత్యర్థి పార్టీలు దాని ఒక పాయింట్ లాగా మాట్లాడుతున్నారు కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా అంతా లీక్ అవుతుంది, దిస్ ఇస్ నాట్ ఫేర్ అని. దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు, సంక్షేమం, అభివృద్ధి. మీరు గురజాల నియోజకవర్గంలో చూస్తే 1600 కోట్లతో సంక్షేమం జరిగింది, సుమారు 1950 కోట్లతో శాశ్వత పథకాలు, కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్స్, రోడ్స్, తాగునీరు. కానీ గుండెకాయ లాంటిది ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఎందుకు చెప్తున్నానంటే గతంలో సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులా తెచ్చి అమరావతిలో పెట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఈరోజు గ్రామ నడిబొడ్డులో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నిలబెట్టాం. గతంలో ఒక ఇంటి పట్టా కావాలన్నా ఇప్పుడు ఈ గ్రామం నుంచి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరగాలి. ఒక పెన్షన్ కావాలంటే పిడుగురాళ్ళ పోయి ఎండిఓ ఆఫీస్ చుట్టూరు తిరగాలి. లేదు తెలుగుదేశం నాయకులు ఏర్పాటుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు ఇచ్చి నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని వాళ్ళు బేరీ చేసుకొని ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఏం జరిగింది, సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ వ్యవస్థ పెట్టి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరియు ముఖ్యంగా పాలనా సౌలభ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కువ మంది గ్రామాల్లో ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. జనన మరణ పత్రాలు కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, రేపు చివరికి ఫస్ట్ టైం 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ అంతా మళ్ళీ రీసర్వే చేసి రేపు మనం సచివాలయాల్లో అవన్నీ కంప్యూటరైజ్ చేయగలిగితే ఎవ్వరు కూడా ఇంకా గ్రామం పొలిమేర దాటి పట్టణాలకు రావాల్సిన అవసరం ఉండదు. హాయిగా అంత పాలన అంతా ఇక్కడి నుంచే. గవర్నెన్స్ లో ట్రాన్స్పరెన్సీ కోసం, అది కూడా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ మెయింటైన్ చేయడం కోసం రివైజ్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఎలక్షన్ టైంలో కేవలం మీ ఓట్ బ్యాంక్ ని మాత్రమే పెంచుకోవడానికి, మీ వాళ్ళ పేర్లు మాత్రమే వేయించడానికి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. బురద జల్లేవాడు చేతగానప్పుడు ఏదోటి జల్లాలి కదమ్మా. వాళ్ళ వల్ల కాలేదు, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎందుకు మేము గడప గడపకు పోయినప్పుడు అనేక మందిని మొన్న ఆసరా మీటింగ్స్లో కూడా లేడీస్ అందరిని అడిగాను, మీకు సచివాలయ వ్యవస్థ కావాలా, వాలంటీర్ వ్యవస్థ కావాలా అని అడిగితే 100కి 99% మంది తెలుగుదేశం మహిళలు కూడా చేతులెత్తారు. సార్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించండి, పెన్షన్ మా ఇంటికి రావాలి, సచివాలయం ఉండాలని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే అమరావతిలో కూర్చొని బురద జల్లాలి కాబట్టి డేటా పోతుంది, డేటా చోరీ అవుతుంది. ఏం డేటా ఉంది ఇక్కడ చెప్పండి? ఆ మనిషి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లే తెలుస్తాయి. దాంతో ఏం చేయగలుగుతాం? అది ఇంటింటికి పంపించి సేకరించలేమా? సో ఏదోటి అనాలి కాబట్టి ప్రజల్ని భయం గుప్పెట్లో తీసుకురావాలి కాబట్టి చెప్తున్నారు, డైవర్ట్ చేయడానికి. సార్, మీ అపోనెంట్ ఇదే పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ ముగ్గురాయి కానీ లేకపోతే సిమెంట్ రాయి ఇది కానీ సంబంధించింది కానీ అక్రమంగా రవాణా చేస్తున్నారు కాసు మహేష్ రెడ్డి అని మీ మీద తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళందరిన గతంలో పాపం పోరాడిన వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలో. అతను ఒక్కడే మొత్తం సున్నప్రాయ అంతా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే దాదాపు 2-3 వేల కోట్ల మేర ఇల్లీగల్ మైనింగ్ జరిగితే దాని మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. సిబిఐ, సిఐడి ఎంక్వైరీ అయింది, అది ఇప్పుడు సిబిఐకి పోయింది. ఎవరు తప్పు చేశారు కూడా 1 నెలలో తేలిపోతుంది, అది పెద్ద విషయం కాదు. కానీ మనం వచ్చిన తర్వాత ఏం చేశామంటే ఎవరైనా పెట్టుకోండి లైసెన్సులని. అప్పుడు 3 ఉండేవి నియోజకవర్గంలో, ఇప్పుడు 63 లైసెన్సులు. మరి 63 ఎట్టవుతాయి మనం ఇల్లీగల్ చేస్తే? అప్పుడు ఇన్కమ్ మహా అయితే ₹1 కోటి, 2 కోట్లు వచ్చేది గవర్నమెంట్కి. ఇప్పుడు దాదాపు 10-11 కోట్లు నెలకు వస్తుంది. సో ఇవన్నీ లీగలైజ్ అవ్వటం వల్లే కదా. రైట్ సార్, రైట్. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? ఈ అమ్మాయి నా కూతురు, ఇంటికి పెద్ద బిడ్డే. 35 సంవత్సరాల నుంచి నేను చాలా దూరం తిరిగిన పింఛన్ రాలా అమ్మాయికి. పింఛన్ రాకపోతే తిరిగి ఇసుకు పుట్టిపోయింది. ఇప్పుడు ఇదిగో ఇది అన్న వచ్చాక దండం పెట్టి అమ్మాయిని నీకు చూపించా. ఇప్పుడు 2 నెలల నుంచి పింఛన్ వస్తుంది నీ దయ వలన. జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల నీ దయ వల్ల చెప్పడం మాకు రాలేదండి. అయితే మా 5 ఓట్లు ఉండే అన్నగారికే వేస్తాం. అది కామేపల్లి జగనన్న ఇళ్ల ప్లాట్లను ఇచ్చారు కదా, ప్లాట్ ఇచ్చారు కానీ పట్టా ఇయ్యట్లేదు. ఎవరు మీ వాలంటీర్? ఎవరు? నాగలక్ష్మి అండి, లింగంపల్లి నాగలక్ష్మి. అమ్మాయి మాకు పట్టా రాలేదా? సార్ వీళ్ళకి పర్సనల్ గా ప్లేస్ ఉంది, అయితే అయినా వాళ్ళకి ప్రామిస్ చేశాం కదా, పొజిషన్ ఇప్పిద్దాము ఎంఆర్ఓ. ఆ స్థలం ఖాళీలు ఉన్నాయి, ప్లేస్ ఇచ్చారు, పట్టా ఇయ్యలేదు. పట్టా ఇవ్వండి. అది ఎక్కడుందో చూసుకొని తీసుకురండి.
పొజిషన్ ఇప్పిద్దాం, ఏముంది దాంట్లో. నా పేరు ఎర్రవరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ముఖ్యంగా నేను రైతు బిడ్డని. ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా రైతు భరోసా కేంద్రాలలో మనకి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఈ ప్రభుత్వం మనకి అందిస్తుంది. అంతకుముందు గతకాలం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పదం కూడా ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు తప్ప ఎవరు కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ చౌడమ్మ తల్లి సాక్షిగా నేను చెబుతున్నా. అవునా కాదా? అదేవిధంగా ఇవాళ నాణ్యమైన వైద్యం. ఇంతకుముందు హార్ట్ అటాక్ వస్తే ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోతే బల్లా మీద 2 లక్షల రూపాయలు పెడితే కానీ మేము ఆపరేషన్ చేయమనేవాళ్ళు. ఇవాళ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత రూపాయి ఖర్చు లేకుండా ఏ హాస్పిటల్ పోయినా కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళ పక్కనున్న మనిషికి కూడా టిఫిన్ భోజనం పెట్టి ఛార్జీకి డబ్బులు ఇచ్చి కూడా ఇంటికి పంపించే ప్రభుత్వం ఇది. గతంలో పెన్షన్ తీసుకోవడానికి ఎంత సమయం పట్టేది? పొద్దుగులు పట్టేదండి. ఇప్పుడు తెల్లారుజామున వస్తున్నారండి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఇది బాగుందా, అది బాగుందా? ఇదే బాగుంది సార్. ఇక్కడ తీసుకుని ఇంటికి రావాలా, సచివాలయంలో పంచాయతీ ఆఫీస్ ఇంటికే రావాలి. రావాలా? మా వారంటీ తెల్లారాలకు వచ్చి ఇచ్చిపోతాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు. ఉంచాలా, తీసేద్దాం? ఉంచాలా. ఉంచాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా? సరేనా? సరే. 2011లో పెళ్ళయింది. 2006లో ఇక్కడ ఇల్లు వచ్చినట్టుగా స్థలం ఉన్నట్టుగా చూపెడుతుందంట సార్. వచ్చిన పట్టా కూడా ఆపేశారు ఇవ్వకుండా. కంప్యూటర్లు చూపెడుతుందంట. అవును సార్, అదొక్కటి సార్. మోజెస్ ఈమె పట్టా ఎందుకు మిస్ అయింది? ఆమె పేరు మీద ఏదో గతంలో ఉందని అంటుంది. ఆమె పేరు సైదమ్మన్ సార్. అయితే ఆధార్ కార్డు మీద లోన్ తీసుకున్నట్టు చూపెడితే సార్ ఇలా. నువ్వు సచివాలయంలో చెప్పు, నేను చెప్పి చేపిస్తాను. సచివాలయం చేపిస్తాను. ఈమెది ఒకటి, ఇందాకటి కూడా చెప్పాను. ఆ 2 క్లియర్ చేపిద్దాం. ఓకే సార్, చేద్దామమ్మా. నా పేరు మన్యం సుభాష్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని చెప్పేసి ఒక ఆశ ఉండేది. కానీ అప్పుడు నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల వల్ల నన్ను కుదరలేదు. 10th క్లాస్ తోటే నాకు పెళ్లి చేసేశారు. నాకు 3 పిల్లలు. కానీ నాకు కోరిక ఉండేదనమాట, నేను నా 3 పిల్లల్ని చదివించగలనా, భయం ఉండేది, చదివించగలనా, వాళ్ళని ఉద్యోగాలు చేయించగలనా అని. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఇడుపులపాయలో త్రిబులైటీస్ పెట్టారు. ఆ త్రిబులైటీలో నా కూతురు 6 సంవత్సరాలు ఉచిత విద్య పొందింది. ఒక సాఫ్ట్వేర్గా ఈరోజు నా కూతురు ఆ ఇడుపులపాయ ఆ రాజశేఖర్ రెడ్డి అన్న దయ వల్ల చదువుకొని 1 రూపాయి ఖర్చు లేకుండా నేను చదివించగలిగాను. ఆ అమ్మాయి ఈరోజు నాకు బ్యాంకు ఉద్యోగం అయింది. అలాగే మా బాబు కూడా విద్యా దీవెన వసతి దీవెన వల్ల చెన్నైలో సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. మా పాప వసతి దీవెన, విద్యా దీవెన 2 కూడా వస్తున్నాయి. ఆ 2 వల్ల నా కూతురు, చిన్న కూతురు చదువుకునింది. ఆ అమ్మాయి విప్రోలో సాఫ్ట్వేర్ చేస్తుంది. నేను కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల నేను నా 3 పిల్లల్ని చదివించుకోగలిగాను. 3 పిల్లల్ని చదివించుకొని ఉద్యోగాలు చేయించగలిగాను. అలాగే మాకు జల కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటింటికి కుళాయి ఏర్పాటు అవుతుంది. ఆల్రెడీ జల కమిటీలు రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, కాసు మహేష్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నారు. ఒక మెడికల్ కాలేజ్ సెటప్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అయితే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈక్వల్ గా మెయింటైన్ చేయడం కూడా, ఆ పర్టికులర్ కాలేజ్ నుంచి మెడికోస్ బయటకు వచ్చారు అంటే వాళ్ళకి ఈక్వల్ రికగ్నిషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం, మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ యువర్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీటిలో ఎంత డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టారు. మీరు ఆ డిజైన్ చూస్తే ఆర్కిటెక్ట్స్ కూడా లోకల్ వాళ్ళు కాదు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇంకొక 100 సంవత్సరాలు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకేసారి 12 లక్షల చదరపు అడుగు బిల్డింగ్. మీరు పల్నాడులో నాకు తెలిసి ఒక పెద్ద 30,000 చదరపు అడుగు బిల్డింగ్ లేదు, 30,000. దానికి దాదాపు 40 రెట్లు 12 లక్షల చదరపు అడుగు బిల్డింగ్ ఒకే క్యాంపస్లో ఒకేసారి విత్ హాస్టల్స్, విత్ నర్సింగ్ కాలేజ్ మొత్తం కూడా 1 ఇయర్లో ఓపెన్ చేయబోతున్నాం. అదే కాదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. బిడ్డలంతా చదువుకునేది ఇంజనీరింగే. ఒక్క కాలేజ్ లేదు గురజాల్లో. మాచర్లో ఒకటి ఉంది, నసరావుపేటలో కాసుకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు 7 తీసుకొచ్చాం, జేఎన్టీయూ నెలకొల్పాం, సత్తెనపల్లిలో 4 ఉన్నాయి. అందుకని నెక్స్ట్ మా ప్రపోజల్ ఏంటంటే రేపు జూన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయాలని కూడా మేము ఇక్కడ నిర్ణయించుకున్నాం. రైట్ సార్.
సరే, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ కింద స్కూల్స్ అన్ని రెనోవేట్ అయ్యాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కన పెడితే ఐబీ ఎడ్యుకేషన్ ని కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నది ఒక ప్రపోజల్ నడుస్తున్న నేపథ్యంలో సార్, ఒక స్టేట్మెంట్ ని అనౌన్స్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ ఐబీ ఎడ్యుకేషన్ అన్నది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ అ గవర్నమెంట్ స్కూల్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. అది ప్రాక్టికల్ గా అవుతుందంటారు సార్? వై నాట్, బట్ అంతా ఒకేసారి జరగదు కదా. ఇప్పుడు మనం చిన్నగా ఒక విత్తనం నాటి చెట్టుకు తీసుకొస్తున్నాం, స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోయినాయి, కరికులం మారుస్తున్నారు. ప్రతి దాంట్లో ఆయన సొంతంగా చివరికి ఎంత దూరం పోతున్నారంటే పాపం పిల్లలు వేసుకునే స్కూలు బ్యాగ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, సాక్స్ వరకు కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ తీసుకొని నిర్ణయిస్తున్నారు. అంటే క్వాలిటీ ఉండాలని, వేరేదేంలా ఎవరో అధికారికి అప్పచెప్పేస్తే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? ఈవెన్ స్మాల్ పాపం పేదవాడి బిడ్డ కూడా ఒక ఉన్నతమైన చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళ స్థితిగతులు మారుతాయి. పిడుగురాళ్ళు చూసాము, అంతకుముందు ఇరుకు ఉన్నది. ఇవాళ టెంటర్ లారీలు పోయినా పక్కకు పోవడానికి నెంబర్ 1గా కాసుమాశ్వరి గారు కొట్టించారు, గురజాలు కొట్టించారు. నా కూతురు గుత్తికొండ, ఆమెకు స్థలం వచ్చింది, నా కొడుకు స్థలం వచ్చింది. ఇందాక మీరు ఇది అన్నారు కదా, మీసాలకేను తొడలకి పెట్టుబడి ఉండదు. పెట్టుబడి చెప్పి మాట్లాడాలి. వానికి పెట్టుబడి ఏముంది? కొడతానికి మీసాలు తిప్పడానికి పెట్టుబడి ఉన్నది. అమ్మా ఆయన పెట్టాడు కాబట్టి. మీరంతా మీ ఎమ్మెల్యే వెనకాలే అంటారు. ఎమ్మెల్యే గారు వెనకాలంటే ఆయన అభివృద్ధికి వెనకాల. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉన్నారో అర్థమవుతుంది మీ మాటలను బట్టి. లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ చెప్పడం పెట్టుబడి లేదు. నాకు ఒక మాట చెప్పండి, మీకు ఏదైనా సమస్య వస్తే మీ ఎమ్మెల్యే గారు మీకు వెనకాలే ఉంటారా? తప్పన అంటే ఎమ్మెల్యే గారి దాకా కూడా పాజిటివ్ సచివాలయం ఉంది, సార్ చెప్తాడు. సార్కి ఒక మాట చెప్పాలి, ఆయన చెప్తే ఇక్కడ ఏదవాకే కదా. మేము పోతే మాకు ఇంటికాడికి వస్తున్నారమ్మా. పెన్షన్కి కానీ మీకు ఆధారం ఉందా, అదేమంటారు ఆరోగ్యశ్రీ ఉందా? ఇంతకు ముందు రోగానికి మనిషి భయపడేవాడు, ఇప్పుడు రోగమే మనిషిని చూస్తే భయపడుతుంది. 5 లక్షలు రోగం మనిషిని చూస్తే భయపడుతుంది. ఇంతకుముందు నాలాంటి పేదోడు ఎట్ట బతకాలని భయపడితే కొంత రోగం వచ్చేది, ఇప్పుడు రోగమే మనిషిని చూస్తే భయపడుతుంది. నా పేరు తలకొల్ల సరిత, నేను వాలంటరీగా చేస్తున్నాను మేడం. గతంలో రేషన్ కార్డు రావాలంటే నాకే నెల రోజులు పట్టింది మేడం. ఒక రేషన్ కార్డు తెచ్చుకోవడానికి నెల రోజులు సమయం పట్టింది నాకు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత 24 గంటల్లో రేషన్ కార్డు వచ్చింది మేడం. మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా రేషన్ కార్డు వచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు అన్నీ వచ్చాయి మేడం. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడం వల్ల వైసీపీకి చాలా పెద్ద థ్రెట్ ఇది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, దీనిపై మీరేం చెప్తారు? మేము కూడా చెప్తున్నాం కదా, మీ ఇద్దరు ఎందుకు ఆ బీజేపీని కలుపుకోండి, ఆ కాంగ్రెస్ని కలుపుకోండి, కమ్యూనిస్టులు కలుపుకోండి, ఊరు వాడ ఆ ప్రజాశాంతి పార్టీ ఏది కావాలంటే అది కలుపుకోండి. మాకు 51% ఓటు ఉంది. మొత్తం కలిసిన 51, నోటాకు 2%, మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసిన 44-45కే వస్తారు. కలవకండి ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పోయేమో కాంగ్రెస్కి సహాయం చేశాడు, ఢిల్లీ పోయేమో బీజేపీ అంటున్నాడు, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇప్పుడు కలుపుకోకండి ఎక్కడున్నాడు. నిన్నేమో కమ్యూనిస్టులతో కూర్చున్నాడు. అయినా సరే మీకేం ఫరక్ పడదు అన్నది మీ పాయింట్. పడిద్దమ్మా, ప్రజల బలం ఉన్నంత కాలం వండర్ఫుల్. ఇవన్నీ ఏముంటాయి? ప్రజలు కదా, ఓట్లు వచ్చేది పార్టీల వల్ల కాదు, ప్రజల వల్ల కదా. వండర్ఫుల్ సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వచ్చే ఎలక్షన్స్ ని. గుడ్ లక్. ఇది ఇవాల్టి రచ్చబండ. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.